ఎప్పుడు మంచి సినిమాల్ని, కంటెంట్ ఉన్న సినిమాల్ని ఎంకరేజ్ చేసేటువంటి ఆర్ లీడర్, ఆర్ వన్ అండ్ ఓన్లీ రానా దగ్గుపాటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. కొత్తపల్లెలో ఒకప్పుడు నచ్చిందా సినిమా? సో నాకు వీవర్ అంటే ప్రతి సినిమా ఇప్పుడు ఇలాంటి సినిమా రిలీజ్ చేసేటప్పుడు ద ఫస్ట్ డిస్కషన్ ఇస్ ఇది ఎలా ప్రమోట్ చేయాలి, ఇది ఎలా జనాలకు చూపించాలి. వీ సెడ్ లెట్ జస్ట్ డూ ఇట్ విత్ ద ట్రూత్. ఫస్ట్ టైం వాళ్ళకి సినిమా చూపించి ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సినిమాని చూపించి ఈ సినిమా నచ్చింది ఇది ఈ సినిమాని ఓపెన్గా చెప్పడం, ఐ థింక్ దిస్ ఈస్ ప్రాబ్లీ వన్ ఆఫ్ ద ఫ్యూ టైమ్స్ ఇట్స్ హ్యాపెనింగ్ అండ్ ఐ హోప్ దిస్ ఆనెస్టీ విల్ కంటిన్యూ. నేను ఫస్ట్ టైం ఈ సినిమా చూసినప్పుడు నేను ఊరికి తక్కువ వెళ్తూ ఉంటాను, అయినా కానీ నాకు ఊరిలో ఒక అప్పిచ్చే మనీ లెండర్ తెలుసు, అతను తిట్టుకునే ఒక జమీందారు తెలుసు, అండ్ ఊరిలో ఉన్న అమ్మాయిలు వెనకాల పడే మనోజ్ లాంటి వ్యక్తి కూడా రామకృష్ణ కూడా తెలుసు. సో ఐ సెడ్ అరే ఊరికి నేను ఇంత తక్కువ వెళ్ళినా కూడా ఇలాంటి క్యారెక్టర్స్ ఆర్ సో ఎండియరింగ్ అండ్ సో అపీలింగ్ టు మీ. అండ్ ఇది తీసిన డైరెక్టర్ అండ్ యాక్టర్ గురించి కాసేపు మాట్లాడాలి, ఎందుకంటే డైరెక్టర్ వచ్చి షీఈ్ అ కార్డియాలజిస్ట్. షీ ఈజ్ కరెంట్లీ అ వర్కింగ్ కార్డియాలజిస్ట్. అమెరికాలో కార్డియాలజిస్ట్ పనిచేస్తూ ఈ సినిమా చేశారు. మనోజ్ హ్యాడ్ అ జాబ్ ఇన్ LA అండ్ హీ ఈజ్ స్టిల్ వర్కింగ్, నైట్ షిఫ్ట్ చేస్తూ హీఈస్ నౌ హియర్ ఫర్ ప్రమోషన్. ఈ వారం ప్రమోషన్ కోసం ఆఫ్ తీసుకున్నారు. సో ఇలాంటి ఐ థింక్ ఫస్ట్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ దిస్. ఒక సినిమా చేయాలంటే అన్నీ వదిలేసుకుని వచ్చేయాలి, మొత్తం ఊరు వదిలేసుకోవాలి ఎక్కడ అంటే లుక్ ఎట్ దిస్, షీ ఈజ్ సిట్టింగ్ ఇన్ అమెరికా, షీ ఈజ్ అ కార్డియాలజిస్ట్ and she's made such a beautiful film. I think Praveena, it's thanks to you. You really, actually, she needs a big round of applause. Go for it. Praveena, it's really thanks to you for bringing this film to us. And I think a lot of people who love films, who have passion for cinema and are shying away. ఇప్పుడు ఈ సినిమాలు చేయొచ్చా చేయకూడదా, మాకున్న ప్రొఫెషన్లో is it right or wrong? I think you set a beautiful example. And I hope you continue being a cardiologist and still keep making more and more films. I think all of the world needs your support in that sense. And man of the hour, Manoj, a big round for him, ladies and gentlemen. Mast, ఏ హీరోలా ఉన్నాడు బస్ దావరు ముందుకి సిగోడగా. అసలు the first time I saw him on screen, the most endearing human being. అంటే ఇతను తప్పు చేస్తున్నా నచ్చుతా ఉంటే కొన్ని ఫేస్లు ఉంటాయండి, అది చాలా. ఇప్పుడు నేను మంచి పని చేసినా నన్ను బ్యాడ్గా చూస్తూ ఉంటారు, నాకు అలాంటి ఫేస్ ఉంది. ఇతను తప్పు చేస్తున్నా కూడా ఒక మంచితనం ఎదుగుతూ ఉంటాం. సో ఇట్స్ సచ్ అ లవ్లీ ఫేస్, సచ్ అ లవ్లీ యాక్టర్ యు ఆర్. అండ్ ఐఎమ్ షూర్ ప్రవీణ మిమ్మల్ని చాలా డ్రిల్స్లో పెట్టి లాట్ ఆఫ్ రీడింగ్స్, లాట్ ఆఫ్ రిహర్సల్ చేసి ఉంటుంది. బట్ ఆల్ ది బెస్ట్, వెల్కమ్ టు ద తెలుగు మూవీస్. అండ్ హియర్ యు గో, దిస్ ఇస్ ద ప్రెస్ దట్స్ వెల్కమింగ్ యూ ఆన్ day 1. And every single actor, I think all of you all were phenomenal in each of your roles. And guys, it's all up to you. My job is constant ga oka manchi cinema, oka kotta perspective tho filmmakers unte mee munduku testa unta. And then after that, it's your job to take it to the people more and more. So thank you, Andy. Thank you for the screening. Thank you for all coming by. Thank you for your time. Thank you very much. Good evening and good night. Kottapallelo okappudu coming to you in a few days. థ్యాంక్ యూ రానా గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే మరెన్నో అద్భుతమైన సినిమాల్ని మాకు అందజేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. సో అందరినీ కూడా వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Ma'am, can I say one thing? Yeah, please. Okay. Sorry, నేను నా ఒకసారి సారీ, నేను అదే అందరిని ఇంట్రడ్యూస్ చేస్తాంలో నేను మర్చిపోయాను. నాకు ఆయన మీద ఇప్పుడు కోపం ఉంది, అందుకే మర్చిపోయాను అనుకుంటాను. బట్ నిజంగా చెప్పాలంటే కేరవ్ కంచరపాలెం నుంచి నాతో ఉన్నాడు. 3 సినిమాలు, 3 సినిమాలు. I don't want to count how many years because then I feel old. But I want to thank you for your support. I want to thank you for being on this 3rd film. I hope we continue to grow together. And he's the best. I am going to say he's the best sound designer, sync sound artist in this industry, and I wish you grow and get as big as you can. Okay? Right. Sorry, I just had to say that. థ్యాంక్ యూ మ్యామ్. సో జర్నలిస్ట్ అందరికీ ఇది ప్రీమియర్ కాబట్టి మూవీలోని ట్విస్ట్లు టర్న్లు బయటికి చెప్పకుండా క్వశ్చన్స్ అడగాలని రిక్వెస్ట్ చేస్తున్నాం.
రాణా గారు ఇక్కడ ఇటు సైడ్. హాయ్ అండి, హౌ యూ? హాయ్, ఫైన్. రాణా గారు, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే కనుక సనాతన ధర్మం మీద చాలా హ్యూజ్ లెవెల్లో ఆయన చాలా ప్లాన్ చేస్తున్నారు. బట్ ఈ మూవీలో అంటే కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీ చూస్తే కనుక దేవుడు అనేది మన క్రియేషనే అనేది ఒకటి కనిపిస్తుంది. అది నమ్మకం తప్ప దేవుడు ఉన్నాడా లేదా అనేది చెప్పలేమని. సో ఇది చాలా కాంట్రాస్ట్గా ఉంది. సో మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు ఈ మూవీని? అరే అసలు ఒక మంచి, అసలు ఈ సినిమాకి ఇలాంటి క్వశ్చన్ అడుగుతారని అసలు నేను ఊహించలేదు. అరే సో అసలు ఆ బాంబే మీడియాని తొక్కేశారు మేడం వన్ షాట్లో. ప్రవీణ గారు. సో వన్ ఇస్ అంటే నాట్ అబౌట్ బిగర్ డిబేట్స్, బట్ అంటే నాకు ఒక నచ్చిన బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో బిలీఫ్ ఇస్ సచ్ అ సింపుల్ థింగ్ అండ్ నమ్మకం అనేది సచ్ అ బిగ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ సమ్టైమ్స్ మీరు ఒక నిజాన్ని నమ్మించిన తర్వాత యూ కాంట్ అన్డూ దట్. ఐ థింక్ దట్ ఈస్ అ బిగర్ థీమ్ దట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. సో వాట్ ఎవర్ ది అదర్స్ పిక్ ఫ్రమ్ ఇట్ దే కెన్ పిక్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ప్రవీణ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి, చాలా బాగా చేశారు ఫస్ట్ మూవీ. అంటే ఈ మూవీ కాన్సెప్ట్ ఎట్లా చేయాలనిపించింది? అంటే ఇందులో కూడా ఒక రిస్క్ అనేది కూడా ఉంది కదా. కంచరపాలెంలో కూడా రిస్క్ ఉంది. సో నెక్స్ట్ మూవీస్ కూడా రిస్క్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నెక్స్ట్ మూవీస్ ఆల్సో విల్ మేక్ యాజ్ రిస్కీ. యా, రిస్క్ లేకపోతే రివార్డ్ ఎక్కడ ఉంటుంది? వావ్, గ్రేట్. మొన్న గద్దర్ అవార్డు కూడా వచ్చింది. యా, దాట్ ఈస్ రియల్. ఓ సారీ, oops. That's really special. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు కేర్ ఆఫ్ కంచరపాలెం నేషనల్ అవార్డ్కి యాక్సెప్టెన్స్ లేదు. సో ఐ థాట్ ఇట్ వాస్ వెరీ కార్మిక్. Actually, ఇది ఎంతమంది తెలుసో లేదో, ఇట్ కుడెంట్ గెట్ టు ద నేషనల్ అవార్డ్స్ బికాస్ ప్రవీణ వాజ్ నాట్ అన్ ఇండియన్ నేషనల్ origin that so but enough love from Telugu people made her make another film. Thank you so much. So keep supporting her and let's see Praveena make some awesome movies. Yeah.